మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వసంత్. కూటమి ప్రభుత్వం 100 రోజులు ఏర్పడిన సందర్భంగా రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులను గుర్తించి పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 193 ట్రైసైకిళ్లను ఈరోజు అందజేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు, నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు. ఏ ఊరు మీది? పిడిగిరాల దగ్గర మాచవరం. మీకు వెహికల్ వచ్చిందా? వచ్చిందండి. బ్యాటరీ ట్రైసైకిల్. చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్ వికలాంగులకి ఇవ్వటం. మరి ముందు కూడా జీవనోపాధికి కావాల్సిన వికలాంగులకి ఇస్తే మంచిదని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. గత ప్రభుత్వం కూడా ఒక కర్రలు కూడా ఇవ్వలేదు. ఎన్నిసార్లు 4-5 సార్లు 5 సార్లు ధర్నా చేసినా కానీ పింఛన్ విషయంలో కానీ, ఒక ట్రైసైకిల్ కానీ, స్ట్రక్చర్స్ కానీ ఏ విషయంలో కూడా గవర్నమెంట్ స్పందించలేదు. ఈ గవర్నమెంట్ రాగానే మాకు వికలాంగులందరికీ దాదాపు 800 ట్రైసైకిల్స్, వీల్ చైర్, క్యాలిపర్స్, జైపూర్ ఫుడ్స్, అన్ని రకాల వికలాంగులకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువును దాదాపు 2000 ఇచ్చారు. 5 రకాల వస్తువులు: ట్రైసైకిల్స్, బ్యాటరీ ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, స్ట్రక్చర్స్, జైపూర్ ఫుడ్స్, క్యాలిపర్స్ మా దగ్గర ఉన్నాయి కూడా వికలాంగులందరికీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ట్రైసైకిల్ మీరు తీసుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. మాది కోనూరు అండి. నా పేరు సోమ శివలీల. అజ్జంపేట మండలం నుంచి వచ్చాము. ట్రైసైకిల్ ఇవ్వడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? మేము చాలా సంతోషంగా ఉన్నామండి, హ్యాపీ. నేను ఇంట్లో ఉన్నప్పుడైనా ఉపయోగించుకుంటా, లేకపోతే ఎక్కడికైనా షాప్ దగ్గరికి వెళ్ళడానికైనా, లేదా ఏదైనా ఇడ్లీ తినడానికి వెళ్ళడానికైనా ఉపయోగించుకోవడానికి యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. మేము మాచల్ నుంచి వచ్చామండి. ఈ బండి ఇవ్వటం వల్ల మాకు సంతోషంగా ఉంది. ఇంకా చాలామంది ఇబ్బంది పడుతున్నారండి బండ్లు లేక. వాళ్ళకు కూడా మళ్ళీ ఇలాంటి క్యాంపులు పెట్టి, వాళ్ళకి క్యాంపుల్లో ఇంత రిస్క్ లేకుండా కొంచెం హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కొంచెం ఏ ఊర్లో ఒక క్యాంపు పెడితే ఆ ఊర్లో ఇచ్చేటట్టు కొంచెం మాకు ప్రభుత్వం సహకారం చేయాలని మేము కోరుకుంటున్నామండి. వికలాంగులు ఇంత ఇబ్బంది పెట్టకుండా చూస్తే చాలు. అది కోనగండ్ల కోటేశ్వరరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు రాష్ట్రంలో 100 రోజుల కూటమి ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా 193 ట్రైసైకిళ్లను పల్నాడు జిల్లాలో మీరు ఇవ్వడం జరిగింది. దీనిపైన మీరు ఎలా? ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనం. ఎవరైతే అట్టడుగునున్నారో మా దివ్యాంగులందరినీ ఆదుకోవడానికి మా ఎంపీ గారి ఫండ్స్ ద్వారా శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ రోజున 193 మందికి ట్రైసైకిల్స్, అదేవిధంగా 700 మొత్తం టోటల్గా 709 మందికి వివిధ రకాల పరికరాలు, ఆర్టిఫిషియల్ లింబ్ కావచ్చు, క్రచెస్ కావచ్చు, హీరింగ్ మిషన్స్ కావచ్చు, ఎవరికి ఏ పరికరం కావాలనో అటువంటి పరికరాలను అందించినటువంటి ఈ యొక్క 100 రోజుల కూటమి ప్రభుత్వం ప్రజల కోసం వచ్చింది అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తాను. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దివ్యాంగులు పట్టించుకోలేదు. మా వాళ్ళకి కనీసం రుణాలు ఇవ్వలేదు, ట్రైసైకిల్స్ ఇవ్వలేదు. వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈయన జగన్మోహన్ రెడ్డి 1,00,000 ఇస్తానని చెప్పి ₹1 కూడా ఇవ్వకుండా మా వాళ్ళు మోసం చేశాడు. రేపు మరలా వాళ్ళకి కూడా, మా దివ్యాంగులందరికీ కూడా 2,00,000 రూపాయలు మ్యారేజ్ ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దివ్యాంగులకి గతంలో ఉన్న 3,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయలకి పెంచాము. ఎవరైతే మంచంలో ఉంటారో వారికి 15,000 రూపాయలు. అదేవిధంగా తలసేమియా జబ్బుతో బాధపడుతుంటారో, కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటారో వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు కనిపించే దేవుడు అనడానికి మాకు వీళ్ళందరి సాక్ష్యం అని చెప్పి నేను తెలియజేస్తాను.